అందరికీ నమస్కారం. వెల్కమ్ టు T9 న్యూస్. వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్. ఈరోజు జనవరి 1 మొత్తానికి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ యొక్క న్యూ ఇయర్ నుంచి ఈ యొక్క 2025 నుంచి ప్రతి ఒక్కరికి ఈవినింగ్ న్యూస్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ T9 న్యూస్ నుంచి. సో T9 న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే కొంతమంది ఇక్కడ మార్నింగ్ న్యూస్ ఒకటే కాదు, ఈవినింగ్ న్యూస్ కూడా స్మార్ట్ ఎడిషన్ వస్తుంది కాబట్టి వాటిని కూడా చదివే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది. సో దానికోసం అని చెప్పేసి ఈవినింగ్ న్యూస్ కూడా మీకు అందించే ప్రయత్నం చేయాలన్నది ఇక్కడ ఈరోజు నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మీకు ఈవినింగ్ న్యూస్ ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు ఈవినింగ్ న్యూస్ స్మార్ట్ ఎడిషన్ వస్తుంది కాబట్టి ఆ విధంగా ఎలా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే రండి. ఈరోజు మొత్తానికి 2025 కొత్త సంవత్సరం జనవరి 1 అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అదేవిధంగా ఈరోజు మొత్తం ఈ యొక్క భక్తుల కిటకిటలాగా ప్రతి ఒక్క దేవాలయాలు కిటకిటలాడిపోయినాయి. సో దాంతోపాటు కొంతమంది హ్యాంగ్ ఓవర్ తోటి ఉదయం లేవడం కొంచెం లేట్ కూడా అయింది. సో ఆ విధంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు ఇండ్ల ముందల హ్యాపీ న్యూ ఇయర్ అని రాయడం, ముగ్గులేయడం, రంగుల ముగ్గులు. సో ఈ యొక్క మహిళలు మొత్తం అందులో హడావిడిగా నడిచిపోయారు. ఆ విధంగా ఈ యొక్క దేవాలయాలు కూడా అందరూ వెళ్ళడం జరిగింది. ఈ యొక్క దేవాలయాలు కూడా కిటకిటలాడినాయి. సో అదేవిధంగా ఈరోజు స్మార్ట్ ఎడిషన్ మనకు ఆంధ్రప్రభ చూసుకున్నాం. రేపటి నుంచి V6 ఈ విధంగా మీతే కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఈరోజు నుంచి మీకు ఈవినింగ్ పేపర్ కూడా మీకు చదివే ప్రయత్నం చేసి వినిపించడం జరుగుతుంది. సో ఒకసారి చూద్దాం ఈరోజు కూడా. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు అని చెప్పేసి ఇక్కడ ఈ ఐటీ రంగంలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు మాత్రము కీలకంగా ఇంతకుముందు హైదరాబాద్ డెవలప్ కావడానికి నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఈ యొక్క ఎన్టీ రామారావు గారు కానీ, దాంతోపాటు ఈ యొక్క చంద్రబాబు సార్ కానీ, దాంతోపాటు వైఎస్ఆర్ సార్ కానీ చాలా కష్టపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ వాళ్ళు కష్టపడ్డ తీరులోనే ఈరోజు ఈ హైటెక్ సిటీ ఒకప్పుడు కనిపించని హైటెక్ సిటీ ఇప్పుడు ఒక రేంజ్లో ఉంటుంది. ఆ విధంగా ఐటీ కంపెనీలను ఒక రేంజ్లో తీసుకెళ్లే ప్రయత్నం, ఒక రేంజ్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా ఇక్కడ చంద్రబాబు చేస్తున్నారు ఏపీ నుంచి. సో ఐటీ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు, ఇన్నోవేషన్స్ వర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు, ఫిజిక్స్ వాలా కంపెనీతో కుదిరిన ఒప్పందం, ఏపీకి క్యూ కట్టిన పలు దిగ్గజ కంపెనీలు, యూనిట్ల ఏర్పాటులో గూగుల్ క్లౌడ్, టీసీఎస్, ఢిల్లీలో సీఎం చంద్రబాబు హై లెవెల్ భేటీ, శాంసంగ్ ఫాక్స్కాన్ డిక్సన్ ఎగ్జిక్యూటివ్లతో చర్చలు, సింపుల్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ గవర్నెన్స్ విధానాలు, సెమీ కండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీల అమలు, గూగుల్ కంపెనీతో సీఎం చంద్రబాబు ఎంఓయు అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు రెన్యూవల్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు, 5 ఏళ్లలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పన, డీప్ టెక్ డెవలప్మెంట్లో యువతకు మేలు అని చెప్పేసి మొత్తానికి సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ దూకుడు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క చంద్రబాబు ఈ యొక్క అభివృద్ధి పైన ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉపాధి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఐటీ కంపెనీల ఐటీ లెవెల్లో మాత్రం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చంద్రబాబు గట్టిగానే చేసేటట్టున్నాడు ఈసారి. సో ఆ విధంగా తీసుకెళ్లాలని కూడా మనం కూడా కోరుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో ఉంది ప్రస్తుతం, చాలా అంటే చాలా ఇబ్బందులు. ఎట్లా అంటే అక్కడ ప్రత్యేక హోదా దాదాపు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చేసి దాదాపుగా ఈ యొక్క 11 సంవత్సరాలు అయిపోయి 12వ సంవత్సరాలకు వస్తున్నాం. దాంతోపాటు ఈ 12వ సంవత్సరం కూడా 12 సంవత్సరాలు అయినా అక్కడ ప్రత్యేక హోదా లేదు, అక్కడ రాజధాని లేదు, అక్కడ ఉపాధి లేదు, అక్కడ కంపెనీలు లేవు, అక్కడ పోలవరం ఫినిష్ కాకపోయా, అక్కడ చాలామంది నిరుద్యోగులతోటి ఇతర దేశాలకు వెళ్ళి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక రకంగా దాదాపు ఇప్పటివరకే చంద్రబాబు చెప్తున్న పరిస్థితి ఏంటంటే అసెంబ్లీలో మొన్న ఈ యొక్క శ్వేతపత్రం కంప్లీట్గా రిలీజ్ అయితే చేయలేదు అప్పుల గురించి, కానీ దాదాపుగా 11 లక్షల కోట్ల అప్పు అయితే ఉందని చెప్పేసి మాత్రము చెప్తున్నారు. కానీ బకాయిలతో మొత్తం కలిస్తే ఎంత అవుతుందో కూడా చెప్తే బాగుంటుంది శ్వేతపత్రం. సో ఆ విధంగా ఈ యొక్క పరిపాలన దృష్ట్యా ఇప్పుడు ప్రత్యేకంగా అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలి. తొందర ఈ యొక్క కేంద్రం నుంచి కూడా ప్రత్యేక నిధులు తీసుకురావాలి. ఎందుకంటే ఏపీలో మొత్తం ఎన్డీఏ గవర్నమెంట్ పాలన ఉంది, గవర్నమెంట్ ఫామ్ అయి ఉంది కాబట్టి అక్కడ ఆ పాలనలో భాగంగా ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇక్కడ సీఎం చంద్రబాబు కావచ్చు, ఈ యొక్క బీజేపీ పార్టీ పురంధేశ్వరి వీళ్ళందరూ కొంచెం ప్రత్యేక ఫోకస్ పెట్టాలి, ప్రత్యేక నిధులు తీసుకురావాలి, ఏపీని డెవలప్ చేయాలి అభివృద్ధి దిశలో. ఆ విధంగా వెళ్తేనే
సక్సెస్ఫుల్గా వెళ్ళినట్టు, లేకపోతే గత నాయకుల పరిపాలన అయినట్టుగానే ఈ నాయకుల పరిపాలన కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆంధ్ర ప్రజలను ఆదుకున్న నాదులు లేడన్నట్టుగా ఈ యొక్క రాజకీయ నాయకులు అలాగే పనిచేస్తున్నారు. దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది కదా, ఇప్పటి వరకు ప్రత్యేక హోదా తీసుకొస్తలేరు అక్కడ. ఎందుకంటే అనాథగా మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం. ఓపెన్గా చెప్పాలంటే ఇదే నిజం కదా. అక్కడ ఇక్కడ అప్పులు ఎన్ని అయినాయో మీరే చూడండి ఒకసారి. బకాయిలతో కలిపితే ఎన్ని అవుతాయి? 11 లక్షల కోట్ల అప్పు అంటుంది. ఇతర తెలంగాణ చూడండి 7 లక్షల కోట్లు, 7,11,000 కోట్లు ఉంటే దీడికే రాద్ధాంతం చేసి ఇక్కడ మొత్తుకుంటూనే అరుస్తూ ఇక్కడ మొత్తం ఎట్లా చేయాలి ఏం కథ అని చెప్పేసి విత్ ఇంట్రెస్ట్ అంటే నాకు కాదు, వితౌట్ ఇంట్రెస్ట్ లెక్కల, అది కూడా తక్కువ ఇంట్రెస్ట్ లెక్కల మాకు అప్పులు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఈ యొక్క 1 ఇయర్ మొత్తంలో 55,000 కోట్లు మాత్రమే తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. సో ఆ విధంగానే ఇప్పుడు అక్కడ ప్రత్యేక నిధులు వస్తే తప్ప అక్కడ డెవలప్ కాదు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వీటి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. ఇక్కడ ఈ ఐటీ కంపెనీలను కూడా ఎక్కువ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు గారికి మేము ప్రత్యేకంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ముందుకు తీసుకోవాలి, ఇంకా డెవలప్ చేయాలి ఏపీని. పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురండి, అట్లా తీసుకొస్తేనే బాగుంటుంది. మొన్న ఈ యొక్క పుష్ప 2 సినిమా రిలీజ్ ఏమంటారు, ఒక పొలిటికల్ సినిమా ఆడింది కదా, అప్పుడు ఈ యొక్క ఇండస్ట్రీని కూడా అక్కడ డెవలప్ చేస్తాం ఏమంటారు తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు. ఇండస్ట్రీని తీసుకెళ్ళడం కాదు కానీ అక్కడ కూడా ఇండస్ట్రీని కూడా ఒక రకంగా డెవలప్ చేయండి. అక్కడ కూడా డెవలప్ చేస్తే మంచిదే కదా, మంచిగా ఉంటుంది. ఏమవుతుంది, హైదరాబాద్ నుంచి తీసుకెళ్లేటంత సీన్ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడున్న ఏమంటారు ఈ యొక్క స్టూడియోలను ఎత్తుకొని పోయే పరిస్థితి అయితే ఉండదు కదా, కష్టమవుతుంది కదా. ఆ విధంగా కూడా అక్కడ కూడా కొంతవరకు అక్కడ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, అక్కడ కూడా కొంచెం వరకు స్టూడియోలు ఏర్పాటు చేయడం, కొంతవరకు డెవలప్ చేయడం తరహాలో చేస్తే కూడా బాగానే ఉంటుంది. అక్కడ చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ఆ విధంగా కూడా చేస్తే బాగుంటుంది. సో మొత్తానికి ఇక్కడ ఏపీని ఐటీ హబ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వచ్చే 5 ఏళ్లలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు టైలర్ మేడ్ ప్రోత్సాహాలు పాలసీలు రూపొందించుతుంది. సో దాంతోపాటు దీనికి తోడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషితో దిగ్గజ ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులతో బడా కంపెనీలను తరలిస్తున్నాయి. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా డీప్ టెక్ అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఇన్నోవేషన్ వర్సిటీ ఏర్పాటుకు ఇటీవల ఫిజిక్స్ వాళ్ళ ఒప్పందం కుదుర్చుకున్నది. మంత్రి లోకేష్ కృషితో గూగుల్ క్లౌడ్, TCS వంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో యూనిట్లుగా స్థాపించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే 5,000 మందికి ఉపాధి కల్పిస్తున్న HCL మరో 15,000 ఉద్యోగాలు కల్పించేందుకు సంస్థలు విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఫాక్స్కాన్ సిటీ ఏర్పాటుకు ఆ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తున్నది. మరోవైపు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో లోకేష్ చేపట్టిన పర్యటన సత్ఫలితాలు ఇస్తున్నది అని చెప్పేసి మొత్తానికి ఇక్కడ ఇది వార్త. మొత్తానికైతే లోకేష్ బాబు వెళ్ళి అక్కడ కష్టపడడం, అక్కడ నుంచి కంపెనీలను తీసుకురావడం, ఇక్కడ పెట్టుబడులు పెట్టిపించేటట్లు చూడడం, కంపెనీలను డెవలప్ చేసే విధంగా ఈ యొక్క అమరావతి డెవలప్మెంట్లో ఇక్కడ కంపెనీలకు వాళ్ళ యొక్క భూములు కేటాయిస్తే అక్కడ కూడా కంపెనీలు ముందుకెళ్తాయి, అక్కడ కూడా ఉపాధి చాలా దొరుకుతుంది. ఆ విధంగా డెవలప్మెంట్ వేలో ఖచ్చితంగా వెళ్తుంది. సో ఇది మొత్తానికైతే ఐటీ హబ్గా మొత్తానికి ఏపీకి మాత్రము ప్రత్యేక కంపెనీలు, దిగ్గజ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త ఇది. ఒక రకమైన కొత్త సంవత్సరం మంచి వార్త అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సీఎం రేవంత్ ఫారెన్ టూర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. 14 నుంచి వరుసగా విదేశీ పర్యటనలు. 14, 15 తేదీలో ఆస్ట్రేలియాకు, 16, 17 తేదీలో సింగపూర్ టూర్, అటు నుంచి దావోస్ సదస్సుకు హాజరు. పెట్టుబడులను రాబట్టేందుకు యత్నాలు. సీఎంతో వెళ్ళనున్న మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి బృందం అని చెప్పేసి ఇక్కడ వార్త. క్రీడాభివృద్ధి ప్రణాళికలు. క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్, సిఎస్ షాప్స్ చైర్మన్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. తర్వాత అటు నుంచి దావోస్లో జరిగే సదస్సుకు సీఎం హాజరవుతారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి లాస్ట్ టైం దావోస్కు వెళ్ళి
తీసుకొచ్చిన ఈ యొక్క కంపెనీలకు సంబంధించిన చూడొచ్చు. దాంతోపాటు అందులో ఒకటి ఏంటంటే మన అదానికి సంబంధించింది, అది మొత్తానికి హోల్లో పడిపోయింది. అది ఎక్కడ అవుతుంది అనే విషయం తెలియదు. కంపెనీలు పెట్టుకోవడానికి అది హోల్లో పడిపోయింది. ఎందుకంటే అదాని మీద ఈ యొక్క అమెరికా అనేది కేసులు పెట్టేసింది కదా. సో ఆయన యొక్క ఈ యొక్క మన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్లు కూడా రిటర్న్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇంకా ముందుకు ఎలా వెళ్తారో కూడా చూడాలి. ఆ విధంగా ఈ యొక్క పెట్టుబడుల మీద మాత్రము దావోస్కు మళ్ళీ వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు గీతన్నలకు మేలు చేస్తాం, మద్యం షాపులో 10% కోట అమలు అని చెప్పేసి మొత్తానికి గీతన్నలకు ఈ యొక్క గౌడ్స్కు సాబ్కు సంబంధించిన లెక్కలు అన్నట్టు. రాష్ట్ర వ్యాప్తంగా 340 దుకాణాల కేటాయింపు, వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయాలి. రిటైల్ షాపులు మార్జిన్ 14% పెంపు, అన్ని టాప్ బ్రాండ్స్ అందుబాటులో ఉండాలి. బెల్ట్ షాపులపై కఠినంగా వ్యవహరించాలి. టెక్నాలజీతో లింకప్ చేయాలి, నకిలీని అరికట్టాలి. ఎక్సైజ్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అక్కడ కొంతవరకు మద్యం ధరలు కూడా తగ్గించడం జరిగింది. సో బెటర్మెంట్ పర్ఫెక్ట్వి ఇక నకిలీవి మొత్తం అరికట్టాలని చెప్పేసి ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. దాంతోపాటు ఈ యొక్క గీతన్నలకు మాత్రం ఖచ్చితంగా 10% వాళ్ళకు కల్పిస్తాం కోట, ఈ యొక్క మద్య షాపులో 10% కోట వాళ్ళకు ఇస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు ట్రంప్ అండగా ఉంటారని నమ్ముతున్నాం, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే దురాక్రమణకు పాల్పడ్డ రష్యా శాంతి కోసం గట్టిగా పోరాడుతున్నామని చెప్పేసి ఇక్కడ వార్త. మిగతాది 6 పేపర్లు ఉంది. సో మొత్తానికి ట్రంప్ మాత్రం అండగా ఉంటారని చెప్పేసి మాత్రం వాళ్ళు నమ్ముతున్నారంట. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు దావత్కు పిలిచి చంపేశాడు, భూ వివాదమే మర్డర్కు కారణం, సూర్యాపేట జిల్లాలో కలకలం అని చెప్పేసి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మొత్తానికైతే ఇది కొంచెం దావత్కు పిలిచి మాత్రం మర్డర్ చేయడం జరిగింది. సో ఇది కొంచెం అన్నదమ్ముల పంచాయత్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే నరికి చంపేశారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఈ యొక్క న్యూ ఇయర్ రోజు ఈ యొక్క అన్నదమ్ముల పంచాయత్ అనవసరంగా చంపేసుకున్నారు పాపం. కట్టుకొని పోతారు, ఎన్ని రోజులు బతుకుతారు చెప్పండి? ఉన్నదే ఇప్పుడు జీవితకాలం ఉన్నదే 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలు మాత్రము ఈ యొక్క మానవతా దృక్పథం మొత్తం లోపించినట్టుగా రక్తం విలువ తెలియదు, లేకపోతే కుటుంబాల విలువ తెలియదు, లేకపోతే బంధుత్వాల విలువ తెలియదు. ఒకే తల్లి కడుపున పుట్టి అదే ఎంగిల్ సన్ను ఈకిన లెక్కలో ఉంటుంది. అట్లా ఎంగిల్ పాలు తాగిన బతికిన వాళ్ళే కదా. అన్నదమ్ముల మధ్యలో పంచాయలు ఎందుకబ్బా నాకు అర్థం కాదు అంతగానో. అప్పుడే ఏర్పాటు అయిపోతారు. 60 సంవత్సరాల మొత్తం కడితే తిప్పి కొడితే 60 సంవత్సరాలు బతుకుతాం. 60 సంవత్సరాల్లో మాత్రము ఇక ఇట్లా కొట్టుకుంటాం, చంపుకుంటాం. ఏం సాధించినట్టు చెప్పండి ఇక్కడ? తెలుగు ప్రజలందరికీ విజయాలు కలగాలి, దుర్గమ్మ సేవలో సీఎం చంద్రబాబు. నూతన సంవత్సరం రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు. చంద్రబాబు వెంట వచ్చిన మంత్రి అనిత, ఎమ్మెల్యేలు. ఈ ఏడాది అందరి భవిష్యత్తు బంగారమే, శుభం కలగాలి, స్వాగతం పలికిన కలెక్టర్, ఎండోమెంట్ కమిషనర్ ఇన్ఛార్జ్ ఇవ్వు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే దుర్గమ్మ సేవలో సీఎం చంద్రబాబు ఉన్నారు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే అందరికీ బాగుండాలని చెప్పేసి అన్నారు. సో ఈ యొక్క మంత్రి అనిత, మన హోమ్ మినిస్టర్ కూడా వెళ్ళడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పిఠాపురానికి ఏం చేశానంటే అని చెప్పేసి ఇక్కడ వివరాలు షేర్ చేసిన పవన్ కళ్యాణ్. సమగ్ర అభివృద్ధి నివేదిక 2024 పేరిట రిపోర్టు విడుదల. 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం, 72 లక్షల గొల్లం ప్రోలతో తాగునీటి సౌకర్యం. రాష్ట్రానికి తానేం చేశాననే వివరాలను వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సో దానికి సంబంధించింది పిఠాపురానికి నేనేం చేశానంటే అనే వివరాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను ఈ 6.5 కాలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను వెల్లడించారు. కాగా ప్రగతి, పారదర్శకత, సుస్థిరత, జవాబుదారీతనం 4 స్తంభాలుగా ప్రజలు ఎన్నుకున్న మంచి ప్రభుత్వంలో తాను ఉండడం సంతోషంగా ఉందన్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే కళ్యాణ్ సార్ ఇంకా మీరు ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే గ్రామీణ శాఖ మీ చేతిలోనే ఉంది. గ్రామీణ అభివృద్ధి చెందాలి ఖచ్చితంగా. మొన్న ఈ యొక్క అల్లూరు జిల్లాకి వెళ్ళారు. సో మేము కూడా అక్కడ దానికి సంబంధించిన ఈ యొక్క మన ఆదివాసుల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల గురించి మేము ఒక స్పెషల్ ఎపిసోడ్ కూడా చేయడం జరిగింది. సో ఆ విధంగా మీరు అక్కడికి వెళ్ళిన తీరు కూడా ఒకసారి చూడండి.
అక్కడ నిరాశ్రయులుగా చాలామంది ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకు ఎటువంటి సౌకర్యాలు లేకుతాయి. సో కానీ వాళ్ళందరూ కూడా ట్యాక్స్ పేయర్సే. కాబట్టి ఈ యొక్క మారుమూల గ్రామాలకు సంబంధించిన అల్లూరి జిల్లాలో అయితే మరీ విచ్చలవిడిగా ఇబ్బందులు ఉంటారు. అసలు రాకపోకలకు ఇబ్బంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం తీర ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. తీర ప్రాంతంలో వర్షాలు వచ్చే వరకు మొత్తం వరదలు వచ్చేసి మొత్తం కొట్టుకపోతే కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లే దారి కూడా లేకుంటుంది, అంత ఘోరంగా ఉంటాయి. సో అక్కడ గ్రామాభివృద్ధులు ఎక్కువ చేయాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంటారు, మీరు అనుకున్నట్టుగా చేస్తారు కాబట్టి. కాకపోతే ఈ 2024లో ఈ యొక్క మీకు తెలుసు ఈ ఒక షిప్ను మీరు డైరెక్ట్గా కాకినాడ పోర్ట్ నుంచి వెళ్ళి షిప్ను పట్టుకున్నారు. అక్కడ రేషన్ బియ్యం ఆపరేషన్ అయింది కదా, ఆపరేషన్ అయింది. ఆ ఆపరేషన్కు సంబంధించింది మొత్తానికి ఇంకా డాటా మొత్తం బయటికి రాలేదు. అది ఏం జరుగుతుందో కూడా చూడాలి. ఈరోజు పేర్ని నాని గారి భార్య జయసుధ గారు జయసుధ గారు మొత్తానికి ఎంక్వైరీకి కూడా వెళ్ళడం జరిగింది. చూడాలి అది ఎక్కడెక్కడ జరుగుతుందో కూడా చూడాలి. ఆ విధంగా కాకపోతే అక్కడ నాకు విషయం అర్థం కాక అక్కడున్న ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్న అధికారులు వాళ్ళందరికీ అసలు తెలియకుండానా లేకపోతే తెలిసి జరుగుతుందా ఏం జరుగుతుందో కానీ డైరెక్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఈక్వల్ టు సీఎంఏ వెళ్ళిండి అక్కడికి దాన్ని అడ్డుకోవడానికి. అంటే అందరికీ తెలిసి జరుగుతున్నట్టుంది అక్కడ. సో అక్కడ వాళ్ళ అధికారులను వాళ్ళందరినీ సస్పెండ్ చేసే పొజిషన్లో కూడా ఉండాలి మీరు. సో మరి ఏం జరుగుతుందో దాని గురించి మాత్రం ప్రత్యేకంగా ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మనం. సో మొత్తానికి కళ్యాణ్ సార్ మీరైతే మీ మీద నమ్మకం చాలా ఉంది ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రత్యేక ఫోకస్ పెట్టి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలను మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలి. ప్రత్యేక నిధులు తీసుకురావాలి. మీరు తీసుకొస్తేనే డెవలప్ అవుతుంది. సో దానికి సంబంధించింది. దాంతోపాటు రేపటి నుంచే తెలంగాణలో టెట్ అన్ని ఏర్పాట్లు పూర్తి. పరీక్ష రాయనున్న 2.75 లక్షల మంది అభ్యర్థులు. రోజుకు 2 పరీక్షలు. 20వ తేదీ వరకు 20 సెషన్స్ ఆన్లైన్లో అందుబాటులో ఆల్ టికెట్స్ ఉన్నాయంట. సో దాంతోపాటు నిమిషం నిబంధన అమలు చేస్తున్న అధికారులు అని చెప్పేసి ఈ నిబంధనలు అయితే గట్టిగా ఉంటాయి. సో వీలైనంత వరకు ఈ యొక్క టెట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఖచ్చితంగా కొంచెం ముందు వెళ్ళే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము చిన్న సూచన చేస్తున్నాం. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు నేను అరెస్ట్ అయితే రేవంత్ కూడా జైలుకే అని చెప్పేసి బాంబు పేల్చిన కేటీఆర్. ఈ ఏడాది ఉప ఎన్నికలు ఖాయం. ఇవి కొంచెం కీలక వ్యాఖ్యలు చేసిన, సంచలన వ్యాఖ్యలు చేసిన తీరులో అయితే కేటీఆర్ మాట్లాడిండు ఈ యొక్క నిన్న రోజు. సో చూడండి, నేను అరెస్ట్ అయితే రేవంత్ కూడా జైలుకే వెళ్తాడంట. సో దానికి బాంబు పేల్చిన కేటీఆర్. ఈ ఏడాది ఉప ఎన్నికలు ఖాయం. ఈ కార్ రేసులో అస్సలు పసలేదు. తనను అరెస్ట్ చేయాలని సీఎం రేవంత్ తపన. ఇప్పటికే 5 సార్లు ప్రయత్నించారు. ఈ కారు కేసు 6వ ప్రయత్నం. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ కారు రేసు కేసులో తాను అరెస్టు అయితే సీఎం రేవంత్ కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాంబు పిలిచారు. వాస్తవంగా ఆ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని, అసలు పసలేదన్నారు. కాగా ఈ కార్ రేసు తపన అరెస్టు చేయడానికి రేవంత్ చేసిన 6వ ప్రయత్నంగా చెప్పారు. ఇక్కడ ఏడాది ఉప ఎన్నికలు రావడం ఖాయమని, ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. సో ఇది మొత్తానికి ఇక్కడ మాటలు మాత్రము ఏ విధంగా ముందరికెళ్ళే ప్రయత్నాలు కాదు. ఇక్కడ ఏదో డైలాగ్ చెప్పిన పరిస్థితి కానీ అంతకు ముందైతే వెళ్ళదు. ఉన్న పరిస్థితి అయితే యాజ్ ఇట్ ఈస్గా చెప్పొచ్చు. సో కానీ ఈయన ఈ యొక్క 55 కోట్ల రూపాయలను ఇక్కడ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయడం, అది కూడా ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు, అది కూడా ఈ యొక్క ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కడ వాళ్ళ పర్మిషన్ లేకుండా, ఇక్కడ ఎవరి పర్మిషన్ లేకుండా డైరెక్ట్ ఆయనే చేసినట్టుగా కనిపించిన తీరుగా అయితే కనిపించింది అన్నట్టు. అక్కడ కేసీఆర్ తోటి నేను మాట్లాడినా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేస్తే ఇక్కడ అధికారులకు ఏ నిర్ణయాలు తీసుకోకుండా చేసారు. కానీ ఇప్పుడేమో అధికారులే చేసారు, అధికారులకి సంబంధం నాకేం సంబంధం లేదని కూడా నిన్న మొన్న మాట్లాడే మాటలు తెలుసు. సో మొత్తానికి ఈరోజు అయితే ఒక బాంబు వేల్చిన తీరుగా మాత్రం మాట్లాడిండు కేటీఆర్. సో ఏం జరుగుతుందో కూడా చూడాలి, అరెస్ట్ అవుతాడా కాడా. సో దాంతోపాటు 684 కోట్లు తాగేశారు. 2 రోజుల్లో రికార్డు కొట్టిన లిక్కర్ సేల్స్ అని చెప్పేసి 31న అంటే నిన్న 31 అర్ధరాత్రి సమయానికి 282
కోట్ల అమ్మకాలు. మొత్తానికి ఒక్క 31st రోజు చూడండి 282 కోట్ల అమ్మకాలు నిన్న 31st రోజు. వారం రోజుల్లో ఏకంగా 1700 కోట్ల మద్యం సేల్స్. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 200 కోట్లు అధికం. ఈ ఏడాది కాలంలో సర్కారు ఖజానాకు 37,682 కోట్ల ఆదాయం. డిసెంబర్ నెలలో 3,805 కోట్ల అమ్మకాలు. ఎక్సైజ్ శాఖ చరిత్రలో సరికొత్త రికార్డు అని చెప్పేసి రికార్డులు. మొత్తానికైతే ఈసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ యొక్క మద్యం మీద మాత్రం రేట్లు పెంచలేదు, కానీ ఆదాయం మాత్రం ఎక్కువ వచ్చింది. ఈసారి మాత్రం గట్టిగా తాగారంటే 200 కోట్లు ఎక్కువ. లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి 200 కోట్లు ఎక్కువ, అంటే తాగేటప్పుడు కూడా ఎక్కువైనట్టు. సో తెలంగాణ మాత్రం అందులో ముందలు ఉంటుంది. సో ఆ విధంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఇదో సరికొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరం సందర్భంగా పెద్ద మొత్తంలో లిక్కర్ అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అంటే 10 రోజుల్లో 2 ఆదివారాలు, ఒక క్రిస్మస్, 3 సెలవు రోజులు పక్కన పెడితే మిగిలిన 7 రోజుల డిపోల నుంచి పెద్ద మొత్తం మద్యం సరఫరా అయింది. పెద్ద మొత్తంలో సరఫరా అయిందంటారు. 7 రోజుల దాదాపు 10 రోజులు ఉంటే 10 రోజుల్లో 3 రోజులు, ఒక క్రిస్మస్, 2 ఆదివారం ఆ విధంగా ఉన్నా కానీ మొత్తానికి అయితే 7 రోజులనే మొత్తానికి ఎక్కువ తాగేసారు అన్నట్టు. సో దానికి సంబంధించింది మద్యం సరఫరా అయింది. ఈ వారం రోజుల్లో దాదాపు 1700 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి అమ్ముడుపోయింది. ఇక ఈ ఒక్క డిసెంబర్ నెలలోనే 3,805 కోట్లు విలువైన 38.07 లక్షల కేసులు లిక్కర్, 45.09 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, మొత్తానికైతే ఈసారి మాత్రం గట్టిగా తాగారు. సో ఇక్కడ ఇది స్మార్ట్ ఎడిషన్ మాత్రం ఈ విధంగా ఉంది. చూడండి, 684 కోట్లు తాగేశారు. 2 రోజుల్లో రికార్డు కొట్టిన లిక్కర్ సేల్స్ అని చెప్పేసి ఇక్కడ చూడండి. ఆ విధంగా 31న అర్ధరాత్రి సమయం వరకు 282 కోట్ల అమ్మకాలు. వారం రోజుల్లో ఏకంగా 1700 కోట్ల మద్యం సేల్స్. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 200 కోట్లు అధికం. ఏడాది కాలంలో సర్కారు ఖజానాకు 37,682 కోట్ల ఆదాయం. డిసెంబర్ నెలతో 3,805 కోట్ల అమ్మకాలు. ఎక్సైజ్ శాఖ చరిత్రలో సరికొత్త రికార్డులు అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, మొత్తానికి గట్టి చేసారు. సో దాంతోపాటు బాసర ఆలయంలో భక్తుల కోలాహలం అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే మొత్తానికి ఈ యొక్క రామారావు గారు అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినట్టుగా ఈ యొక్క వార్త కూడా అక్కడ నుంచి మన నిర్మల్ నుంచి మన రిపోర్టర్ ముక్తార్ పంపించడం జరిగింది ఈ న్యూస్. సో దాంతోపాటు సీఎం రేవంత్ ఫారెన్ టూర్ అని చెప్పేసి కూడా ఇది కూడా మనం చదువుకున్నాం. సో ఆ విధంగానే విచారణకు పేర్ని నాని సతీమణి అని చెప్పేసి ఇక్కడ ఇంతాక మనం చెప్పుకున్నాం కదా. సో ఈ యొక్క రేషన్ బియ్యం కేసు ఉంది కదా, సో దానికి సంబంధించింది. దాంతోపాటు ఈ యొక్క భైంసా బంద్ ప్రశాంతం అని చెప్పేసి నాగదేవత ఆలయంలో చోరీకి నిరసనగా హర్తాల్ అని చెప్పేసి పట్టణంలో భారీగా పోలీసుల మోహరింపు. స్వచ్ఛందంగా మూతబడ్డ వాణిజ్య సముదాయాలని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి భైంసా బంద్ ప్రశాంతంగా అయింది. జనవరి 1 రోజే అక్కడ నాగదేవత ఆలయంలో చోరీ జరిగిందంట. సో దానికి సంబంధించింది. దాంతోపాటు తాగారు చిక్కారు 1184 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి నిన్న డ్రంకన్ డ్రైవ్ బాగానే గట్టిగా అరుచుకున్నారు కదా పోలీసులు. సో 1184 కేసులు అయినాయంట. దానికి సంబంధించింది. అయ్యప్ప స్వామి టెంపుల్లో భక్తుల కిటకిట అని చెప్పేసి ఒకవైపు అయ్యప్ప స్వామి మహాపుడి పూజ, మరోవైపు భారీ క్యూ లైన్. హరిహర సుతుడి దర్శనం కోసం 3 గంటల నిరీక్షణ. శంకర్పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో జన నీరాజనాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈరోజు జనవరి 1 కదా, బాగా భక్తులు అయితే గట్టిగా అందరూ వెళ్ళి దర్శనాలు చేసుకున్నారు. అందరికీ మంచి జరగాలి. తగ్గేదేలే అని చెప్పేసి ఫుల్లుగా మందేసి కరెంటు తీగలపై పవలించాడని చెప్పేసి ఇది నిన్న మొత్తం ఒక హల్చల్. ఇక కరెంటు తీగల మీదే అనుకున్నాడంట. సో అతను అది విజువల్స్ కూడా మన దగ్గరకు వచ్చినాయి, మన దాంట్లో టెలికాస్ట్ కూడా అయినాయి. దావత్కు పిలిచి దారుణంగా చంపేశాడని చెప్పేసి ఇందాక మన భూ వివాదమే మర్డర్కు కారణం. సూర్యాపేట జిల్లాలో కలకలం, కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త. కొత్త సంవత్సరం రోజు అట్లా జరిగిన పరిస్థితి. సో మొత్తానికి ఇది స్మార్ట్ ఎడిషన్ ఈరోజు గట్టిగానే మంచిగానే వచ్చినాయి. సో ఆ విధంగా అందరికీ ఇది మొత్తానికి ఆంధ్రబాబా స్మార్ట్ ఎడిషన్. మళ్ళీ మీకు ఖచ్చితంగా ఇక్కడ V6 కానీ మిగతా ఎడిషన్స్ కూడా చదివే ప్రయత్నం చేస్తాం రేపటి నుంచి.
సో ఆ విధంగా ఈరోజు మొదలు పెట్టినాం అన్నట్టు ఈవినింగ్ న్యూస్ కూడా. మొత్తానికి స్మార్ట్ ఎడిషన్ అయిపోయింది. సో ఆ విధంగానే ప్రతిరోజు మీకు ఈవినింగ్ న్యూస్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను T9 న్యూస్ నుంచి. సో ప్రతి ఒక్కరూ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా యొక్క న్యూస్ మీకు మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి. దాంతోపాటు ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్గా నిలబడాలి ఇంకా అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.